పూరా లోకల్. నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. 2014లో అమల్లోకి వచ్చిన రాష్ట్ర విభజన చట్టంలో సీమాంధ్రలోని అసెంబ్లీ నియోజకవర్గాలను 175 నుంచి 225కు పెంచుకునే వెసులుబాటు కల్పించారు. కొత్త నియోజకవర్గాలు వస్తే తమకు ఒక అవకాశం వస్తుందనే ఆశతో అప్పటి నుంచే కొత్త నియోజకవర్గాల కోసం ఎదురుచూస్తూ ఉన్నారు. కానీ కేంద్ర ప్రభుత్వం దీని గురించి పట్టించుకోలేదు. సీమాంధ్రలో అసెంబ్లీ నియోజకవర్గాలను 225కు పెంచుకోవచ్చని రాష్ట్ర విభజన చట్టంలో పేర్కొన్నారు. అయితే దానికి ఏదో ఒక ప్రతిపాదిక కావాలి. 2011 నాటి లెక్కల ప్రకారం 2 తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన చేయలేని పరిస్థితి. కాబట్టి తదుపరి జనాభా లెక్కల ఆధారంగా అసెంబ్లీ స్థానాలు పెంచవచ్చని భావించారు. 2021లో జనగణన చేపట్టాల్సి ఉన్న కోవిడ్ కారణంగా అది జరగలేదు. 2026 తర్వాత జరిగే జనగణన ప్రకారం నియోజకవర్గాల డీలిమిటేషన్ జరగాలని ప్రజా ప్రాతినిధ్య చట్టంతో పాటు రాజ్యాంగంలోనూ పేర్కొన్నారు. తాజాగా 2026 అక్టోబర్ నుంచి జనగణన చేపట్టాలని కేంద్రం నోటిఫికేషన్ ఇచ్చింది. దీని ప్రకారం తొలి దశలో జమ్మూ కాశ్మీర్, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో జనాభా లెక్కల సేకరణ జరగనుంది. రెండో విడత 2027 మార్చి 1 నుంచి దేశమంతా చేపడతారు. ఈ లెక్కన 2029 ఎన్నికల్లోనే నియోజకవర్గాల సంఖ్య పెంచేయవచ్చు కదా అనే సందేహం రావచ్చు. కానీ అది జరగదు. జనాభా లెక్కలు సేకరించి వాటిని క్రోడీకరించి పూర్తి స్థాయిలో గణాంకాలు ఖరారు చేసేందుకు కనీసం 3 ఏళ్లు పడుతుంది. ఈసారి డిజిటల్ ఫార్మాట్లో మొబైల్ అప్లికేషన్ల ద్వారా జనగణన చేస్తున్నందున కొంత తక్కువగా 2 ఏళ్లలోనే లెక్కలు తేలవచ్చు. అంటే 2029 లేదా 2030లో కొత్త జనాభా గణన వివరాలు ప్రచురితమై తర్వాత వాటి ఆధారంగా తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన జరగనుంది. అయితే జనగణన తేలగానే నియోజకవర్గాలను పెంచేయడం కుదరదు. దానికి ఒక కమిషన్ నియమించాలి. ఆ కమిషన్ సమగ్రంగా అధ్యయనం చేయాలి. కొత్త నియోజకవర్గాలతో ఒక ముసాయిదా నోటిఫికేషన్ ఇవ్వాలి. ప్రజల నుంచి అభ్యంతరాలు, సూచనలు స్వీకరించాలి. దాని ఆధారంగా ఫైనల్ నోటిఫికేషన్ ఇవ్వాలి. అప్పటికి కానీ కొత్త నియోజకవర్గాలు అందుబాటులోకి రావు. ఇందుకు కనీసం 1 ఏడాది సమయం పడుతుంది. అయితే 2029 తొలి 6 నెలల్లోనే సార్వత్రిక ఎన్నికలు జరపక తప్పదు. వెరసి వచ్చే ఎన్నికల్లో కొత్త నియోజకవర్గాలను ప్రకటించే అవకాశమే లేదు. అంటే 2034 ఎన్నికల్లోనే కొత్త నియోజకవర్గాలు అందుబాటులోకి వస్తాయని ఎన్నికల కమిషన్ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పూరా లోకల్, యువర్ చాయిస్ ఫర్ లోకల్ వాయిస్.